ప్రెజెంట్ ఇండియా టీమ్ గురించి మాట్లాడుకుందాం మనము. ఒకానొక టైంలో మన ఇండియా టీమ్ టీ20 పరంగా ఐపీఎల్ పుణ్యమా అనేసి టీ20 పరంగా నంబర్ 1 కొనసాగుతుంది. అంతా బానే ఉంది. ఐపీఎల్ వల్ల చాలా యంగ్ టాలెంట్స్ కూడా వస్తున్నారు. బట్ ఐపీఎల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ నుంచి 18 ఇయర్స్ అయింది. బట్ పర్టిక్యులర్‌గా ఈ ఎఫెక్ట్ అనేది 10-12 ఇయర్స్ నుంచి చాలా పడ్డది. దేనిపైన అంటే ఓడీఐస్ పైన ఒక 30-40% పడితే టెస్ట్ మ్యాచెస్ పైన 60% పడిపోయింది. ప్రీవియస్‌గా కొన్ని ఏళ్ల కింద మన ఇండియా మ్యాచ్ ఆడుతుంది అంటే వేరే కంట్రీకి పోయి మ్యాచ్ ఆడుతుంది అంటే ఒక 5 టెస్ట్ సిరీస్ ఉంటుండే. వేరేజ్ ఒక 3 ఓడీఐస్ ఉంటుండే. అప్పుడు టీ20 మ్యాచెస్ లేకుండే. మెల్లమెల్లగా టీ20 క్రేజ్ వల్ల టెస్ట్ క్రేజ్ తక్కువైపోయింది కాబట్టి ఆ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ కాస్త ఇప్పుడు ఓన్లీ 3 టెస్ట్ మ్యాచెస్ ఆర్ ఎల్స్ 1 ఆర్ 2 టెస్ట్ మ్యాచ్‌లకొచ్చింది. టెస్ట్ మ్యాచ్ ఒకటే ఎఫెక్ట్ కాలేదు దీనివల్ల. ఇంకోటి వన్‌డేలు కూడా ఎఫెక్ట్ అయినాయి. ఎందుకంటే టీ20 క్రేజ్ వల్ల వన్‌డేస్ కూడా ఒకానొక టైంలో 5 ఓడీఐస్ ఉంటుండే. ఇప్పుడు రివర్స్ అయిపోయింది సీన్. ఏంది అంటే ఓన్లీ 3 ఓడీఐస్ పెడుతున్నారు. 5 టీ20స్ పెడుతున్నారు. ఇంకా టైం ఉంది అంటే మేబీ నెక్స్ట్ 2-3 మంత్స్ గ్యాప్ తీసుకొని సేమ్ టీమ్‌తోని ఒక 2 ఆర్ 3 టెస్ట్ మ్యాచెస్ పెడుతున్నారు. సో ఇది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఇది. రాను రాను ఈ టీ20 వల్ల ఇంట్రెస్ట్ చూడడం క్రికెట్ పైన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇంకోటి చాలామంది కూడా ఒకానొక టైంలో మనం క్రికెట్ గురించి మాట్లాడుకుంటే ద్రావిడ్ గానీ, లక్ష్మణ్ గానీ, టెండూల్కర్ వీళ్ళ గురించి మాట్లాడుతుండే. రీసెంట్‌గా పుజారా గానీ, ద్రావిడ్ ప్లేస్‌ని భర్తీ చేసిన పుజారా. సో వీళ్ళందరిది కూడా టెస్ట్ మ్యాచ్ చూసేటప్పుడు ఒక ఎక్సైట్‌మెంట్ అనిపిస్తుండే. మన ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే న్యూజిలాండ్ గానీ, ఆస్ట్రేలియా గానీ ఆడుతుంటే ఎప్పుడు మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 4:30, 5 స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ మార్నింగ్ మనం లేచి చూస్తుండే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయినా గానీ, నాట్‌వెస్ట్ ఇంగ్లాండ్‌తోని సీరీస్ అయినా గానీ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుండే. ఆ టెస్ట్ మ్యాచ్ చేసే స్పెల్ ఒక బౌలర్ అతని క్యాలిబర్ అనేది ఆయన స్టెమినా అనేది ఏమర్థమవుతుంది మనకి. లాంగ్ స్పెల్ ఏసినప్పుడు కంటిన్యూయస్‌గా ఒక 8 ఓవర్స్, 10 ఓవర్స్ స్పెల్ ఎయడం. ఇది ఒక బౌలర్ ఫిట్‌నెస్‌కి ఒక నిదర్శనం టెస్ట్ మ్యాచ్ ఆడితే. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనడం తప్పు ఇది. మేబీ వాళ్ళు సూపర్ స్టార్స్ కావచ్చు. ఎవరు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్ కోటాలో మన ఇండియాకి ఆడారు. హార్దిక్ పాండ్యా అయితే మనకు చాలా మ్యాచెస్ విన్ చేపిచ్చారు. ఇది ఓకే. బట్ అలాంటి ప్లేయర్ ఒక టెస్ట్ మ్యాచ్ కంటిన్యూయస్‌గా ఒక 5-6 అవర్స్ బౌలింగ్ చేయలేరు. అది ఫిట్‌నెస్ లెవెల్ ఇప్పుడున్న క్రికెటర్స్. వీళ్ళు ఇప్పుడున్న దానికి ఏముంది అంటే ఇప్పుడున్న జమానాకి ఒక టీ20 క్రికెట్ ఆడినామా, షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో మంచి మనీ, మంచి డబ్బులు సంపాదించుకున్నామా అన్నట్టు అయిపోయింది క్రికెట్ పరిస్థితి. మోరోవర్ ఒక ఇండియా ఇవి నేషనల్ మ్యాచెస్ కాకుండా ఇలానే కొనసాగితే మాత్రం కొన్ని ఇయర్స్ అయితే ఓడీఐ అండ్ టీ20 మ్యాచెస్ ఎవ్వరు చూడరు కూడా. ఇంకోటేంది అంటే ఈ టీ20 ఇంపాక్ట్ వల్ల ఎగ్జాంపుల్ ఐపీఎల్లే చూసుకుందాము. ఇయర్‌లో 2.5 మంత్స్ ఐపీఎల్ ఉంటుంది. వేరే టీమ్స్ కూడా మన ఇండియా చాలా స్ట్రాంగ్ టీమ్ అనేసి ఒక 90% రెవెన్యూ మన ఇండియా టీమ్ నుంచి వస్తుందనేసి వాళ్ళ ప్లేయర్స్‌ని కూడా ఇక్కడ పంపిస్తది. వాళ్ళకి డబ్బులొస్తాయి అన్నట్టు అవన్నీ. ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. రాను రాను ఇది ఇలా కొనసాగితే ఎలా అవుతుంది అంటే వేరే ఆహ్, వేరే కంట్రీస్‌కెళ్ళి మ్యాచెస్ ఆడడం ఉండదు. ఇదో రకమైన ఫుట్‌బాల్ ప్లే లాగా అయిపోతుంది. ఎలా అంటే ఫుట్‌బాల్ ఎలా వాళ్ళు లోకల్ టోర్నమెంట్స్ ఎలా ఆడుకుంటారో ఇప్పుడు రీసెంట్‌గా ఐపీఎల్‌లో మన ఇండియా టోర్నమెంట్ అది లోకల్ టోర్నమెంట్ లాగా ఐపీఎల్‌ని చూసి రీసెంట్‌గా మన స్టేట్‌లో తెలంగాణ, ఆంధ్రాలో కూడా తెలంగాణ లీగ్ అని, ఆంధ్ర లీగ్ అని పెడుతున్నారు. సో రాను రాను ఇది ఇలానే కంటిన్యూ అయితే సేమ్ ఆడికే వస్తుంది. టీ20 కాదు కదా! ఫ్యూచర్‌లో దీనికి అందరూ అడిక్ట్ అవుతే మాత్రం టీ20 పోయి టీ10 ఓవర్స్ కూడా వస్తుంది. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది ఓడిఐ పరంగా మన ఇండియా చాలా గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్స్‌ని ప్రొడ్యూస్ చేసింది. టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ టెండూల్కర్ రికార్డ్ ఓడిఐస్‌లో హైయెస్ట్ సెంచరీస్ రికార్డ్ మన కోహ్లీ బ్రేక్ చేశారు. బట్ ఇప్పుడున్న జమానాకి, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఈ ఈ ఈ రికార్డ్ ఎప్పటికి బ్రేక్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎక్కువ మనం ఓడిఐ మ్యాచెస్ ఎవరు ఆడతలేరు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఎగ్జాంపుల్ టెస్ట్ మ్యాచ్ పరంగా ఈయన సచిన్ టెండూల్కర్ హైయెస్ట్ రన్ స్కోరర్. ఇంగ్లాండ్ టీమ్ అనేది టెస్ట్ మ్యాచెస్‌కి చాలా ప్రియారిటీ ఇస్తది. సో దాని పరంగానే జో రూట్ ఆయన ఒక 15-1800 తక్కువలో ఉన్నాడు. టెండూల్కర్ వచ్చేసి 15,000 చేంజ్ ఏమో రన్స్ కొడితే ఆయన 13,000 చేంజ్ ఏమో కొట్టారు. ఆయనకి ఇంకా లాంగ్ కెరియర్ ఉంది. ఈసీబీ అదొక రికార్డ్ బ్రేక్ చేస్తదన్నట్టు రూట్ కూడా అలానే ఆడుతున్నాడు. బట్ ఈసీబీ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తది అన్నట్టు ఈసీబీ అతన్ని కొన్ని ఇయర్స్ నుంచి ఆడిపిస్తుంది. సో అతను కూడా ఆడుతున్నాడు. ఇలా ఉండాలి. ఇలా ఉంటే క్రికెట్ అనేది లైవ్ ఉంటది.
ఇంకోటి మన ఇండియా కన్నా మీరు బయట కంట్రీస్‌లో జస్ట్ చూడడం అంటే ఎవరికి క్యాలిబర్ రాలేదు. పోయి చూస్తారు చూడని తర్వాత మాట. మ్యాచెస్ చూస్తుంటే కూడా టెస్ట్ మ్యాచెస్‌కి ఒక మంచి స్పెల్ ఏసినా గానీ, ఒక 5 వికెట్ హోల్ తీసినా గానీ, ఒక సెంచరీ, డబుల్ సెంచరీ, త్రిబుల్ సెంచరీ చేసినప్పుడు ఒక స్టాండింగ్ ఓవేషన్ వస్తది. ఆస్ట్రేలియా గ్రౌండ్స్‌లో, ఇంగ్లాండ్ గ్రౌండ్స్‌లో ఇవి చాలా ఎక్సైట్‌మెంట్ అనిపిస్తది చూస్తుంటే. బట్ ఈ టీ20లో ఎక్సైట్‌మెంట్ అంతా ఎళ్ళిపోతుంది. ఈ టీ20 లీగ్ వల్ల ఇండియాలోనే స్టేట్సే కొట్టుకుంటున్నాయి. ఫ్యాన్ వార్స్ అవుతున్నాయి. ఇది అయితే క్రికెట్ నేను చిన్న టైంలో అంటే నేను క్రికెట్ ఆడే టైంలో నా స్కూల్ ఏజ్‌లో నేను ఒక ఓడిఐ ఇలా ఆడాలా, టెస్ట్ మ్యాచ్ ఇలా డిఫెన్స్ ఆడాలా అన్నట్టు ఒక ఐడియా ఉంటుండే. బట్ ఇప్పుడున్న పిల్లలకి బౌలింగ్ పైన ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఎవరైనా బ్యాటింగ్ ఆడాలి, వైభవ్ సూర్యవంశిలాగా అయిపోవాలా. పిల్లల మైండ్ సెట్ కూడా ఇదే అయిపోతుంది. ఇది కాకుండా ఇంకా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు పర్టిక్యులర్ క్రికెట్ గేమ్‌లో. ఇది మీరు ఎలా చెప్తున్నారు అంటే యువరాజ్ సింగ్ తెలిసిందే కదా! యువరాజ్ సింగ్ మన ఇండియాకి ఎంత సక్సెస్‌ఫుల్ ప్లేయరో. అతని ఫాదర్ యోగరాజ్ సింగ్. ఇతను యువరాజ్ సింగ్ అంటే చాలా టార్చర్ పెడుతుండేనంట. ఇట్లా ఆడాలి, మార్నింగ్ లెవ్వాలి, ఇలా ప్రాక్టీస్ చేయాలి అన్నట్టు. యువరాజ్ సింగ్ చెప్పారు, "ఈ కాలంలో క్రికెట్ ఆడుతున్న వాళ్ళంతా చాలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. నేను మాత్రం నా పిల్లల్ని క్రికెట్ ఆడిపియను. ఎందుకంటే మా ఫాదర్ నన్ను చిన్నప్పుడు చాలా టార్చర్ పెట్టారని" యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ విన్నింగ్ హీరో అతనే చెప్పాడు. ఇంకోటి ఎగ్జాంపుల్ వచ్చేసి టెండూల్కర్. వాళ్ళ అబ్బాయి అర్జున్ టెండూల్కర్. అందరూ టెండూల్కర్ ఇంపాక్ట్ వల్ల అర్జున్ టెండూల్కర్ కూడా అలా ఆడాలనేసి అనుకుంటున్నారు. బట్ అది అతనితోని అయితలేదు. మేబీ అతనికి వేరే క్యాలిబర్ ఉండొచ్చు అర్జున్ టెండూల్కర్‌కి. బట్ వాళ్ళ ఫాదర్‌ని లెగసీని కంటిన్యూ చేయాలన్నట్టు ఆయన వచ్చాడు. అన్‌ఫార్చునేట్‌లీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. సో, ఇవన్నీ చూస్తుంటే ఇదే సేమ్ కంటిన్యూ అవుతే మాత్రం మన ఇండియా చాలా వర్స్ట్ సిట్యుయేషన్‌లో వెళ్ళిపోతది. క్రికెట్ పరంగా నాకిది పర్సనల్ అనిపించింది. ఎవరైనా ఈ వీడియో హర్ట్ చేసుంటే ఐయామ్ వెరీ సారీ. బట్ ప్లీజ్ ఆలోచించండి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఎంత ఎక్సైట్‌మెంట్ ఉంటుండే ఓడిఐ మ్యాచెస్ గానీ, ఇంకోటి వరల్డ్ కప్ వచ్చేసి 4 ఇయర్స్‌కి ఒకసారి వస్తది. ఆ వరల్డ్ కప్ కోసం టెండూల్కర్ 5 ఆర్ 6 వరల్డ్ కప్స్ ఆడాడు. అతని జీవితంలో అతని ఒక లైఫ్ డ్రీమ్ అది వరల్డ్ కప్ కొట్టాలని. ఆ! దానికోసం ఆయన 5, 6 టైమ్స్ ఆడితే లాస్ట్ అతను రిటైర్మెంట్ అయిపోయే టైంలో వరల్డ్ కప్ కొట్టాడు. అదే ఎక్సైట్‌మెంట్ అది. 18 ఇయర్స్ వెయిట్ చేస్తాడు. 18, 20 ఇయర్స్ వెయిట్ చేస్తాడు ఒక వరల్డ్ కప్ కొట్టడానికి. బట్ టీ20 వచ్చాక ఎవ్రీ 2 ఇయర్స్‌కి వరల్డ్ కప్ ఇండియా కొట్టేస్తుంది. దీనివల్ల క్రికెట్ పైన ఎక్సైట్‌మెంట్ పోతుంది. వరల్డ్ కప్ అంటే ఆషామాషీ టీమ్ కూడా కొట్టేయొచ్చు అన్నట్టు అయిపోతుంది ఇది. ఎలా అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఐర్లాండ్ మన ఇండియా వరల్డ్ ఛాంపియన్స్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఆడినప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ వరల్డ్ కప్ కొట్టేసింది. బట్ ఇండియా టీమ్‌ని ఐర్లాండ్ ఓడగొట్టింది. అంటే ఐర్లాండ్ మేబీ సేమ్ ఇదే ఆట ఫైనల్‌లో ఒకవేళ ఇండియాతోని ఆడితే ఇండియా ఓడిపోతుండేమో. సో, ఇది కరెక్ట్ కాదిది. సో, టీ20 అయితే నేనైతే ఎంకరేజ్ చేయను. బట్ చూసేటోళ్ళు మీ ఇష్టం. ఇది టీ20 వల్ల ఇంకోటి ఈ ఐపీఎల్ వల్ల మెయిన్‌గా ఏమొచ్చిందంటే ఐపీఎల్‌లో బెట్టింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. నాకు దృష్టిలో క్రికెట్ ఐపీఎల్ వచ్చిందంటే చాలామంది బెట్టింగ్ పరంగానే చూస్తున్నారు కానీ ఎంజాయ్‌మెంట్ లాగా చూస్తలేరు. మోరోవర్ ఇవన్నీ ఫ్యాన్ వార్స్ గానీ, మా టీమ్ మంచిగా ఆడుతుందని గానీ, నా ప్లేయర్ ఇలా ఆడుతున్నారని గానీ, ఈ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కూడా బాగా అయితున్నాయి. అయితే మెయిన్‌గా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంది అంటే మనకి నెక్స్ట్ 50 ఓవర్స్ వరల్డ్ కప్ వస్తది 2027లో. అది మెయిన్‌గా మనం చూడాల్సింది ఒక ఎక్సైట్‌మెంట్ మనకుంది అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి. వాళ్ళకి లాస్ట్ ఛాన్స్. ఇండియా టీమ్ కూడా వాళ్ళకో ఛాన్స్ ఇస్తే బావుంటది. ఎందుకంటే వాళ్ళ కెరియర్‌లో విరాట్ కోహ్లీకి అయితే వచ్చింది. బట్ రోహిత్ శర్మ అన్‌ఫార్చునేట్‌లీ ఆయన కెరియర్‌లో వన్ డే వరల్డ్ కప్ లేదు. అదొక చిన్న డ్రాబ్యాక్ అన్నట్టు అతను కూడా ఫీల్ అవుతాడు. బట్ ఆయన చేసిన అచీవ్‌మెంట్‌కి, ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్‌కి ఆయన డిజర్వ్డ్ ఒక వరల్డ్ కప్ అతని ఖాతాలో ఒకటి పడితే కూడా బావుంటుంది. ఇంకోటి మన ఇండియా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. గంభీర్ గురించి ఆయనను మెచ్చుకోవాలా ఏమన్నా అనాలో కూడా అర్థం అవ్వట్లేదు. అందరూ ట్రోల్ చేస్తున్నారు హర్షిత్ రానాని. అతను లాస్ట్ 2 ఓడిఐస్ ఐర్లాండ్‌తోని మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇండియా బెస్ట్ బౌలర్ అతను. గంభీర్ డిసిషన్స్ ఒక్కోసారి మంచిగా అవుతున్నాయి. ఒక్కోసారి రాంగ్ అవుతున్నాయి. రాంగ్ ఎలా అంటే మనం న్యూజిలాండ్‌తోని టెస్ట్ సిరీస్ ఓడిపోయాము. మన ఇండియాలో. యాక్చువల్‌గా దీనికంటే ముందు న్యూజిలాండ్‌కి ఇండియా మీద ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా విన్ అయిన రికార్డ్ లేదు. బట్ టామ్ లిథమ్ న్యూజిలాండ్ కెప్టెన్. అతను ఇండియాకొచ్చి క్లీన్ స్వీప్ చేశారు. ఈ దెబ్బతోనే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఎందుకు అంటే మనం ఇండియాకొచ్చిందంటే స్పిన్ పిచెస్ ఉంటుండే. అశ్విన్ ఉన్నారంటే అశ్విన్ ఇండియా కాదు వరల్డ్ వైడ్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఆఫ్ స్పిన్నర్ ఆయన. మురళీధరన్ తర్వాత. ఇండియాకైతే ఇక నంబర్ 1 ఆయన. ఆయన తర్వాతనే కుంబ్లే,
గానీ, హర్భజన్ సింగ్ గాని వస్తారు. అలాంటి క్రికెటర్ గూడా అంటే అతను మన టీమ్‌లో ఉన్నా గానీ, ఆపోజిట్ న్యూజిలాండ్ టీమ్‌లో జస్ట్ సాదా సీదా స్పిన్నర్స్ ఉండే. దానికి మన ఇండియా తలొగ్గి 3 మ్యాచెస్ ఓడిపోయి క్లీన్ స్వీప్ అయింది. ఫస్ట్ టైమ్ ఇండియా సిరీస్ ఓడిపోయింది. ఫస్ట్ టైమ్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ విన్ అవ్వడం గాదు. 3-0 ఇండియాని క్లీన్ స్వీప్ జేసింది. సో, ఇదొక పాయింట్. ఇలాంటివి కొంచెం ఎత్తుపల్లాలు అవుతున్నాయి. బట్ ఎంతైనా గానీ టెస్ట్ మ్యాచ్ మజానే. ఓడిఐయే. టీ20 వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది. నాకలా అనిపిచ్చింది. ఎవరైనా క్రికెట్ ఫ్యాన్ హర్ట్ చేసుంటే ఐయామ్ రియల్లీ సారీ. ఇది నా లోపల అనిపిచ్చిన దానికి నేను వీడియో చేశాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఎవ్రీవన్.